హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఏం చేస్తున్నారు? మీరంతా బాగున్నారు కదా? సో చాలా రోజులు అవుతుంది కదా నేను మీతో మాట్లాడి. అలానే వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదన్నమాట. సో అందరు ఏమైంది అనుకుంటున్నారా? సో ఏం లేదండి, కొంచెం బిజీగా ఉన్నాను అంతే. కాకపోతే చాలా రోజుల నుంచి మీతో మాట్లాడకపోయేసరికి కొంచెం మిస్ అయ్యాను అనమాట మిమ్మల్ని అందరినీ. అందుకనే ఈరోజు మీతో మాట్లాడాలి అని చెప్పి వీలు చూసుకుని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు రిలాక్సేషన్ మూడ్ లో ఉన్నారా, లేదా అలానే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారా? నాకు తెలిసి మేబీ చాలా మంది రిలాక్స్ మూడ్ లోనే ఉండుంటారు, అవునా? సో ఎందుకంటే నోటిఫికేషన్ ఫలానా డేట్ అన్నప్పుడు ప్రిపరేషన్ వేరు, నోటిఫికేషన్ వస్తుంది త్వరలో అన్నప్పుడు ప్రిపరేషన్ వేరు అనమాట. అంతే కదా, ఆ డేట్స్ అనేవి మన కళ్ళ ముందు ఉంటేనే మనం ఖచ్చితంగా చదవాలి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉందన్న పట్టుదల మనలో ఉంటుంది, చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. లేదు త్వరలో అంటున్నారు అన్నప్పుడు ఏమైందంటే త్వరలో కదా అప్పుడు చూద్దాంలే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు, అవునా? ఎంతవరకు వచ్చింది గాయస్ మీ ప్రిపరేషన్? కంప్లీట్ అయ్యిందా ప్రిపరేషన్? లేదు అక్క ఇప్పుడే మొదలు పెట్టామంటారా? లేదు అక్క మధ్యలో ఉన్నామంటారా? సో మీ ప్రిపరేషన్ ఎక్కడ వరకు వచ్చింది? స్టార్టింగా, మిడిలా, ఎండింగా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ప్రిపరేషన్ అయితే పూర్తిగా పక్కన పెట్టేసి ఉంటారు చాలా మంది. అలా అయితే చేయకండి, ఎందుకంటే ప్రిపరేషన్ పూర్తిగా పక్కన పెట్టడం మంచిది కాదనమాట. డైలీ 1 or 2 hours అయినా చదువుతూ ఉండండి. ఎందుకంటే మొత్తం క్లోజ్ చేసేసారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి తీయడం చాలా కష్టం అనమాట. మనం ఏదైనా విషయంలో సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ విషయాన్ని అలానే నేర్చుకుంటూనే ఉండాలి. ఫర్ సపోజ్ మీకు చూడండి, మీలో ఏదైనా టాలెంట్ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ చాలా మంది ఊళ్ళతో అల్లెకలు అల్లుతూ ఉంటారు, పర్సులు చేస్తారు, లేకపోతే డోర్ కట్టలు అని, స్వెటర్లు అని, ఇలా వాళ్ళు అలా ఎప్పుడో ఒకసారన్నా ట్రై చేస్తూ ఉంటే ఆ కళను గుర్తుపెట్టుకుంటారు. అలా కాకుండా పూర్తిగా వదిలేశారనుకోండి, ఆ తర్వాత చెయ్యాలన్నా కూడా చేయలేమన్నమాట, మర్చిపోతూ ఉంటాం. అందుకని ఏదన్నా పని ఏం చేయాలి, మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. కాబట్టి ప్రిపరేషన్ కూడా అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. అంతేగాని చాలా మంది అంటున్నారు, ఏమంటున్నారంటే అక్క ఇంట్రెస్ట్ రావట్లేదు చదవడానికి అని అంటున్నారు. సో ప్రస్తుతానికి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనమే ఇంట్రెస్ట్లు తెచ్చుకోవాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? వెల్ ప్రిపేర్డ్గా ప్రతి నిమిషానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి, అవునా? సో దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు. ఏంటంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి నిమిషానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి, అంతే కదా? దీని గురించి అన్నమాట. మనకి బైబిల్లో ఒక చిన్న స్టోరీ అయితే ఉంది. సో దాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఓకేనా? తెలిస్తే ఓకే అండి, తెలియకపోతే జస్ట్ మీకు అర్థమవుతుందన్న విధంలో నేను చెప్పాలనుకుంటున్నాను అంతే, వేరే విధంగా అయితే కాదనమాట. ఏంటంటే బైబిల్లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి? బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు, వీళ్ళ గురించి అనమాట. ఏంటంటే ఒక ఊర్లో ఒక పెళ్లి కుమారుడు విందుకు వస్తూ ఉంటాడు. సో ఆ విందు కోసం అని చెప్పి ఒక 10 మంది కన్యకులు ఏంటి రెడీగా ఉంటారనమాట. అలా ఉండి వాళ్ళలో ఆ 10 మందిలో ఒక 5గురు బుద్ధి గల కన్యకులు, ఒక 5గురు బుద్ధి లేని కన్యకులు, ఓకేనా? 5గురే బుద్ధి గల కన్యకులు. వాళ్ళు దివిటీలు అంటే మైన్పొత్తులు, అవి దివిటీల్ని కొవ్వొత్తుల్ని వెలిగించుకుని దానికి కావలసిన ఆయిల్ ఉండేది కదా, నూనె, అవి తీసుకుని రెడీగా ఉంటారు. అంటే పెళ్లి కుమారుడు వచ్చి విందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అలానే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? వాళ్ళు ఆ టైం వరకే సరిపోయే అంత దివిటి అను నూనె తెచ్చుకుని ఉంటారు. ఇంకా పెళ్లి కుమారుడు అర్ధరాత్రి అవుతున్నా ఇంకా రాడనమాట. వాళ్ళందరూ అక్కడే వెయిట్ చేస్తూ అక్కడే నిద్రపోతూ ఉంటారు. ఇంకా వెంటనే అప్పుడు అర్ధరాత్రి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పి ఒక సౌండ్ అయితే వినపడుతుంది వాళ్ళకి. అప్పుడేంటి, అందరు లేస్తారనమాట. లేచి ఇంకా వాళ్ళ దివిటీల్ని వెలిగించేటప్పుడు బుద్ధిగల కన్యకలు ఆల్రెడీ ఆయిల్ తెచ్చుకున్నారు కదా, వెంట వాళ్ళు అంటే ప్రిపేర్డ్గా ఉన్నారు, ఆయిల్ తెచ్చుకున్నారు కాబట్టి గబగబా పోసి వాళ్ళ దివిటీల్ని వెలిగించుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? వాళ్ళ ఆయిల్ అయిపోయింది, వాళ్ళు చూసుకోలేదు. పక్కన ఉన్న బుద్ధిగల కన్యకలను అడిగితే వాళ్ళు నీకు ఇస్తే నాకు సరిపోదు, సో అందుకే మీరు వెళ్ళి వేరే చోట కొనుక్కొచ్చుకోండి అంటే, బుద్ధి లేని కన్యకలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి ఆయిల్ కొనుక్కొచ్చుకోవడానికి కొంచెం పక్కకు వెళ్తారనమాట. ఈలో పెళ్లి కుమారుడు రానే వస్తాడు. వీళ్ళు ఎవరైతే రెడీగా ఉన్నారో, బుద్ధిగల కన్యకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విందుకు తీసుకుని వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ అంతలోపు వీళ్ళు ఆయిల్ తీసుకుని వచ్చేలోపు నూనె తీసుకుని వచ్చేలోపు డోర్ క్లోజ్ చేయబడుతుంది. సో అప్పుడు వీళ్ళు తర్వాత ఎంత తలుపు కొట్టినా డోర్ అనేది ఓపెన్ కాదనమాట. పెళ్లి కుమారుడు నేను మీకోసమే వచ్చాము, మా దివిటీల్లో నూనె అయిపోయింది, తీసుకోవడానికి పక్కకు వెళ్ళాము, అంతే మేము ఉన్నామంటే
అప్పుడు మీరు రెడీగా లేరు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, కాబట్టి మీరు నా కోసం రెడీగా ఉండాలి, వచ్చినప్పుడు నాతో పాటు వచ్చేయాలి అనమాట పెళ్లి కుమారుడు. ఓకేనా? సో ఆ విధంగా అనమాట. అంటే ఏంటి, మనకి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం మెలకువగా ఉండాలి. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్తాను. ఏం లేదండి, ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకి తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకేనా? అంతేగాని అప్పుడు చూసుకుందాంలే అని మనం అనుకున్నట్లయితే మనకే నష్టం జరుగుతుంది. ఓకేనా? నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఏంటి, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చదువుదాంలే అని చాలా మంది ఆ థింకింగ్ లో ఉంటారనమాట. కానీ కొంతమంది ఏంటి, వామ్మో నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అని చెప్పి చదువుతూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, బుద్ధిగల కన్యకల్లాగా బాగా ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది నెగ్లిజెన్సీగా, అంటే ఏమి చూసుకుందాంలే అంటారు. అప్పుడప్పటికి ఏం చూస్తాం చెప్పండి. సో అందుకని ఏం చేయాలి, మనం ఒక విషయంలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మెలకువగా ఉండాలి. ఇక్కడ ఏమవ్వాలి, మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో చాలా మంది నన్ను నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అక్క అని చాలా మంది అడిగారు. మీకైతే ఇది మంచి సమయం అని నేను అనుకుంటున్నాను. ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నారో మీకైతే సమయం దొరికింది కదా, మీరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మైండ్లో బాగా బిట్స్ అనేవి ఎక్కుతూ ఉంటాయి. ఎందుకని, ఒక్కసారి రాసామనుకో అది 100 సార్లు చదివిందని గుర్తు అనమాట. సో అందుకని మీరు ఏం చేస్తారు, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసినట్టు ఆల్రెడీ మీరు ఆ టాపిక్ చదువుతున్నట్లే. ఓకేనా? నెక్స్ట్ టైం అంత టాపిక్ని చదవకుండా మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ రాసుకోవచ్చు కదా. సో అదనమాట. సో ఇంకేంటి గాయస్, ఈ స్టోరీ మీకు తెలిసినట్లయితే ఓకే, నేను మీకు అర్థం అవ్వాలి అని చెప్పి మీకు అర్థమయ్యేలాగా కన్వే చేశాను. అంతేగాని అలా కాదక్క ఇలా కాదక్క అని చాలా మంది నాకు చెప్తారేమో. సో నేను అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలనే నా మ్యాక్సిమం మన వాడుక భాషను ఉపయోగించి మీకైతే ఆ స్టోరీని చెప్పడం జరిగింది. సో ఒకవేళ నేను ఏమన్నా తప్పు చెప్పున్నట్లయితే సారీ అండి, నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇంకేంటి సంగతులు, ఇంకా నేను మొన్న వీడియోలో అడిగాను అనమాట, మీలో ఎవరన్నా కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతున్నారా, లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, లేదా వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, కామెంట్స్ పెట్టమన్నాను కదా. సో నాకు 4-5 మెంబర్స్ దాకా కామెంట్స్ పెట్టారనమాట. ఐఎమ్ ఆల్సో ప్రిపేర్ కానిస్టేబుల్ అక్క అట్లా అని. మా సిస్టర్ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతుంది. సో ఈవెంట్స్, పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఈ మంత్ ఎండింగ్ అని అంటున్నారు కదా. సో అందుకని ఈవెంట్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి గాయస్. ఓకేనా? మనం ఒకదాని మీద కూర్చోవడం కంటే రెండు మూడు మీద కూర్చున్నట్లయితే ఏదో ఒకటి వస్తే మనం లైఫ్లో సెటిల్ అవుతాం కదా. పర్టికులర్గా ఇదే రావాలని ఏం లేదు కదా. మనకి ఏదో ఒకటి మనం కోరుకున్నది వచ్చేటప్పుడు లేట్ అయ్యేలోపు ఈలోపు మన ముందున్న గమ్యాన్ని చేరడం అనేది ఉత్తమ లక్షణమే కాబట్టి సో ఈవెంట్స్ ఎవరన్నా ఉన్నట్లయితే ఈవెంట్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నేను చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి అని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.